అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం దుర్గమాత అని కామెంట్ చేయండి. హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. అక్టోబర్ 3 నుండి నవరాత్రులు మొదలు అవుతున్నాయి. దేవి నవరాత్రులు పూజ కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి, నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారముండాలా, అమ్మవారి ఫోటోలు లేకపోతే ఏం చేయాలి, నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి, ఒకవేళ 9 రోజులు కుదరకపోతే ఈ 9 రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా, ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా, ఒకవేళ మధ్యలో ఋతుక్రమం వస్తే ఏం చేయాలి, కలసం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలా, అయితే ఏ నియమాల పాటించాలి, ఒకవేళ దీపం మధ్యలో కొండ ఎక్కితే ఏం చేయాలి, అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా, ఒకవేళ ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు పెట్టొచ్చా, మనం ఉపవాసం ఎలా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలా, గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రులు పూజ చేయవచ్చా లేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అన్ని తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో దేవి నవరాత్రులు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయంటే అక్టోబర్ 3 నుండి ప్రారంభం అయ్యి అక్టోబర్ 11వ తేదీతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. అక్టోబర్ 12వ తేదీని మనకి విజయదశమి అంటే దసరా పండుగ. అయితే అమ్మవారు ఈ 9 రోజులు కూడా 9 అవతారాల్లో దర్శనమిస్తారండి. అయితే అమ్మవారు ఈ 9 రోజులు ఏ అవతారాల్లో దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, విజయదశమి రోజున అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, వాహనాలకు పూజ ఎప్పుడు చేయాలి, అమ్మవారి అలంకరణలు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషం. అమ్మవారి ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం ఆ అమ్మవారిని పూజించలేము. గట్టి సంకల్పంతో ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆతృత ఉంటే తప్పకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదు, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అంతకంటే ముందు మన ఇంటిని, మన మనసుని ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు, ఆశీర్వాదం, కరుణ కటాక్షం అన్ని మన పైన ఉంటాయి. అందుకని ముందుగా మనం ఇంటినైతే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఎంతో కలగా ఉండేటట్టు ఆ అమ్మవారి ఇంటికి విచ్చేస్తున్నట్టుగా భావించి మనం ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకుని ముందే పెట్టుకోవాలి. అయితే మనకి దేవి నవరాత్రులు అనేవి అక్టోబర్ 2024 3వ తేదీన గురువారం నుండి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయడం కాకుండా కంటే ముందుగా చేసుకుంటే చక్కగా ఉంటుంది. అయితే మనకి ముందు రోజు అక్టోబర్ 2వ తేదీన బుధవారం అమావాస్య వస్తుంది. అమావాస్య పట్టింపు లేనివారు ఈ 2వ తేదీన బుధవారం మీరు శుభ్రం చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారంలో ఎట్టి పరిస్థితుల్లో బూజులు దూలపడం లాంటివి చేయకూడదు. మాకు నెలసరి సమస్య ఉంది, ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే మీరు నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకునే వారైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ 9 రోజులు మేము పూజ చేసుకోలేము, అమ్మవారికి ఏదో ఒక రోజు, 2 రోజులు లేదా 3 రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏమేమో వస్తాయో ఆ రోజుల్లో మీరు క్లీన్ చేసుకుని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి తెచ్చుకోవచ్చు. మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, మేము కొత్తగా అమ్మవారిని పూజించాలి అనుకుంటున్నాము అనుకునేవారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకుని పూజలైతే చేసుకోవచ్చు. అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే శుభం. అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మీ పైన ఉంటాయి. అలా కాకుండా ఆటంకం వచ్చింది మరి పర్వాలేదా అంటే ఏమి పర్వాలేదు, అయితే మీరు పూజ ఎందుకు చేసుకోలేకపోతున్నారో అమ్మవారికి చెప్పుకోండి సరిపోతుంది.
అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలా? ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే, అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటారు. అయితే కొంతమంది పులిపైన కూర్చుని ఉన్న అమ్మవారిని పెట్టుకుంటారు. పులిపైన కూర్చుని ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు. అయితే ఇలా పెట్టుకోకూడదనేది ఏమీ లేదు కాని, ఇలా పులిపైన కూర్చున్న అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారని, ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని అని నమ్ముతారు. ఆ అమ్మవారు శత్రువులపైన ఆగ్రహంతో ఉంటారు, కాని తన బిడ్డలపైన కాదు. ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మని మనం అమ్మగా ఒక తల్లిగా భావించి పూజని చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మన పైన ఉంటాయి. ఇంకా దుర్గాదేవి విగ్రహాలవి ఉన్నా కూడా పూజలో పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా పులిపైన కూర్చుని ఉన్న అమ్మవారు పెట్టుకోవడం, అది వాళ్ళు ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదు. అయితే వాళ్ళు ఏం చేయాలి అంటే, మనకి ఇలా దుర్గాదేవి పులిపైన ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనం పైన కూర్చుని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయి. మీరు ఆ ఫోటో అయినా సరే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చు. మాకు ఈ ఫోటో కూడా లేదు, దొరకలేదు అంటే, మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు లేవు, మరి ఫోటోలు లేకపోతే మేము పూజ చేసుకోవడం ఎలా అంటే చక్కగా చేసుకోవచ్చు. ఎలా అంటే, అమ్మవారు 9 రోజులు 9 అలంకారాల్లో దర్శనమిస్తారు. కాబట్టి 9 రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే మీరు పూజలో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు. లలితాదేవి అమ్మవారిని గాని, లక్ష్మీదేవి అమ్మవారిని గాని, సరస్వతీదేవి అమ్మవారిని గాని, పార్వతీదేవి అమ్మవారిని గాని ఇలా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పూజలో పెట్టుకుని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజించాలా అని అంటే, నిజంగా 9 రోజులు ఆ అమ్మవారికి పూజ చేసుకుని సేవ చేసుకునే అవకాశం, అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి ప్రేమ అనేది చేసుకోగలరు. నిజంగా 9 రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ 9 రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రులు మొదటి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు, లేదంటే చివరి 3 రోజులైనా సరే మీరు చేసుకోవచ్చు. అంటే చివరి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఇలా ఈ 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ 3 రోజులు కూడా మాకు కుదరదు అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది. అయితే 9 రోజుల్లో ఏ రోజు పూజ చేసుకోవాలి అంటే, నవరాత్రులు మొదటి రోజు గాని, దుర్గాష్టమి రోజు గాని, మహానవమి గాని మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ నవరాత్రుల్లో ఏ రోజు కూడా పూజ చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు కనీసం ఒక్క రోజైనా సరే నిండు మనసుతో అమ్మవారికి పూజ చేసుకోండి. లేదంటే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే పూజ చేసుకుని ఆ అమ్మని దర్శించుకోండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలశం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే తప్పనిసరి ఏం లేదు. మీకు ఆనవాయితీ ఉంది అని అంటే కలశం దగ్గర దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి కలశం, అఖండ దీపం ఆ 2 పెట్టకపోయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ మన మనసులో చెడు ఆలోచనలు చేసిన కాని ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. 9 రోజులు మనం పూజ చేసే రోజుల కాబట్టి ఈ 9 రోజులు ఒక దీక్షగా మనం తీసుకుని అమ్మవారిపైనే ధ్యాస ఉంచి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేసుకుంటామని అనుకునేవారు మాత్రమే పెట్టుకోండి. అలా మేము అంత నియమనిష్టలతో చేయలేము అని అనుకునేవారు ఆ 2 లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకుని మీరు పూజని అయితే చేసుకోవచ్చు. మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమా? కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని అంటే, ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాము. అందుకనే అఖండ దీపం ఎప్పుడు కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేతగాని ఏదైనా గాలివాళ్లగాని అఖండ దీపం కొండెక్కితే ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకుని ప్రమిదలో ఉన్న వత్తి తీసేసి మళ్ళా కొత్తగా ఒత్తివేసి కొద్దిగా నూనె పోసి అదే నూనెలో దీపం వెలిగించాలి. ఆ పాత నూనె తీయనవసరం లేదు. అదే నూనెలో కొద్దిగా నూనె పోసి ఇప్పుడు దీపం వెలిగించి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి చెప్పుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్య రీత్యా బానే ఉందని అనుకునేవారు 9 రోజులు తల స్నానం చేసి అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించదు,
ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి ప్రతిరోజైనా సరే మీరు తల స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయ కొట్టాలంటే 9 రోజులకి 9 కొబ్బరికాయలు మీరు కొట్టాలి అని అనుకుంటే మాత్రం 9 కొబ్బరికాయలు అయితే కొట్టాలి, అలా ఏమీ లేదు అని అనుకునేవారు. మీరు మీ దగ్గర ఎప్పుడూ కొబ్బరికాయ ఉంటే అప్పుడు కొట్టొచ్చు అండి, పర్వాలేదు. అమ్మవారి పూజలు అయితే మొదలు పెట్టాము, మాకు మధ్యలో నెలసరి సమస్య వచ్చింది. అయితే మేము ఏం చేయాలి అంటే, మీరు అమ్మవారి పీఠం దగ్గరికి గాని పూజ దగ్గరికి గాని అంటే చుట్టుపక్కలకి రాకుండా ఉంటాము అని అనుకుంటే మీ ఇంట్లో వారి చేత అమ్మవారికి పూజలు అనేవి చేయించవచ్చు. ఎవరు చేసేవాళ్లు లేకపోతే ఎవరి చేత అయినా సరే మీరు పీఠంని ఎత్తి పెట్టించేయండి. మీకు 5వ రోజు స్నానమైన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజనే చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఇలా మైలగాలి అది ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదు. అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా? ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు మళ్ళీ అదే రకం నైవేద్యం చేసి పెట్టొచ్చా? లేదా అని అంటే ముందుగా అమ్మవారికి కాదు, ఏ దేవతామూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు. ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి. అయితే మనకి దేవీ నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో అమ్మవారి పూజిస్తాము. అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలు అన్ని కూడా మాకు బాగా తెలుసు చేయగలము అని అనుకునేవారు 9 రోజులు 9 రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఏమి చేయలేని వాళ్ళు అయితే ఏది చేయగలిగితే అదే చేసి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చు. పులిహోర మాత్రమే చేయడం వచ్చు అనుకునేవారు ఆ పులిహోరే రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు, ఏమీ పర్వాలేదు. అమ్మవారికి ఆడంబరం లేకుండా ఉన్న అంతలో పూజ చేసుకోవాలనుకునేవారు పరమాన్నం, పులిహార, వడపప్పు, చెలిమిడి, పానకం, బెల్లం అవన్నీ కూడా అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేస్తే గనుక 9 రోజులు ఉపవాసముండాలని అంటే మీరు అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు ఆ 9 రోజులు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు 9 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయొచ్చు. మధ్య మధ్యలో మీరు మంచినీళ్లు ఏవైనా మజ్జిగగాని కొబ్బరి నీళ్లుగాని కూడా తాగొచ్చు. ఏమి పర్వాలేదు, అలా ఉండలేము అని అనుకునేవారైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళలో పూజ చేసుకుంటారు కదా, ఆ పూజ అయ్యేంతవరకు అయినా సరే ఏమీ తినకుండా పూజ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సరే మీరు తినవచ్చు. ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలనేది ఏమీ లేదు. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కాని అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదా, అలాంటివారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. నవరాత్రులు పూజ చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలంటే మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసిన అమ్మవారికి 9 రోజులు ఆ పూజ చేసుకుంటాము, దీక్షతో పూజ చేసుకుంటామని సంకల్పం తీసుకున్న సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. బ్రహ్మచర్యం అంటే పెళ్లైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు. మంచంపైన పడుకోవడం, కూర్చోవడం లాంటివి ఈ 9 రోజులు అసలు చేయకూడదు. నెలపైన పడుకోవాలి. దీక్ష చేయనివారు కూడా పాటించాలా అంటే మీరు అవసరం లేదు. నిత్య పూజలాగానే అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటున్నారు. కాని మాంసాహారం లాంటివి ఏమి కూడా తినకుండా ఉంటే సరిపోతుంది. నవరాత్రులు పూజని గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే 6వ నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చు. 6వ నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 6వ నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు. కాని మీరు 9 రోజులు కాకుండా ఏదో ఒకరోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయిన చేసుకోండి. ఎందుకంటే 6వ నెల అంటేనే కొంచెం మనం ఎక్కువ పనులైతే చేయలేము కాబట్టి ఒక్కరోజు పూజ చేసుకుని అమ్మవారికి దండం పెట్టుకోండి. అంత సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యం అంతగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటామని అమ్మవారికి చెప్పుకోండి. ఇక తర్వాత అమ్మవారిని ఒక్కసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటోలు గాని విగ్రహాన్ని గాని ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది. మరి అలా కదలవచ్చా అంటే అలా కదలవచ్చండి, పర్వాలేదు. కాని అమ్మవారి ఫోటోని పైకి ఎత్తడం కాని పక్కన పెట్టడం చేయకూడదు. దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి? ఆడవారు పూజ చేయాలా? మగవారు పూజ చేయాలా? ఎవరైనా చేయవచ్చు. ఆడవారు
మగవారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. వితంతువులు కూడా అమ్మవారిని పూజించవచ్చా అంటే చేయవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదు. అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చేయకూడదు. అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన చేసుకుంటారని, అలాంటివారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతే తప్ప కొబ్బరికాయ కొట్టడం లాంటివి, అమ్మవారికి పూజ చేయడం, ఎక్కువగా పూజ చేయడం లాంటివి ఏమీ చేయకూడదు. అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలంటే ఆదిదేవుడి వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు అనేవి చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.